ఎందుకు కన్నీళ్లు గారుస్తున్నావు? ఎందుకు దుఃఖపడుతున్నావు? ఎందుకు ఆవేదన చెందుతున్నావు? ఎందుకు నీ కన్నీళ్లను దుప్పటితో తడుపుతున్నావు? ఎందుకు అంత నిరాశ? నువ్వు ఆధారపడుతున్నవారు ఎవరో తెలుసా? నువ్వు సేవిస్తున్నవారు ఎవరో తెలుసా? నీవు నమ్ముకుంటుంది ఎవరినో తెలుసా? జీవం కలిగిన దేవుడు నువ్వు నమ్ముకుంటున్నావు. ఈరోజు అవమానాలు ఎదురయ్యాయని, ఈరోజు శోధనలు ఎదురయ్యాయని, ఈరోజు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి అని చెప్పి నిరాశలోకి వెళ్ళిపోతున్నావా? డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నావా? ఎందుకు భయపడుతున్నావు? నీకు తోడుగా నీ ప్రభువు లేడా? నీకు తోడుగా నీ దేవుడు లేడా? నీ కొరకు ప్రాణం పెడుతున్న యేసయ్య నీకు లేడా? ఎందుకు వారు వీరు అంటున్న మాటలు బట్టి, ఎదురవుతున్న ప్రతికూల పరిస్థితులు బట్టి ఏడుస్తున్నావు? నువ్వు ఏడవద్దు. ఆయన నీ కన్నీళ్లు తుడిచేవాడు, నీ చెయ్యి పట్టుకొని నడిచేవాడు ఆయన. కాబట్టి ఎదురవుతున్న ప్రతికూల పరిస్థితులు బట్టి, ఆక్రందనలు బట్టి, ఆవేదనలు బట్టి నిరాశలోకి వెళ్ళొద్దు. భయపడుకుడి, మీరు నా చేతిలో ఉన్నారన్న మాట ప్రభు చెప్పి ఉన్నారని నువ్వు నమ్మట్లేదా? నీకు తెలీదా? కాబట్టి విశ్వాసము ప్రభు యందు ఉంచు. నీ కన్నీళ్లను ఆయన నాట్యముగా మార్చబోతున్నాడు. ఆమేన్.